అంతరశివరాత్రి లోపల వెలిగే జాగరణ. మన సనాతన హిందూ సంప్రదాయంలో మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఆత్మను మేల్కొల్పే పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన. సాధారణంగా శివరాత్రి అనగానే దేవాలయాలు, అభిషేకాలు, భజనలు, జాగరణలు గుర్తొస్తాయి. కాని వేదాలు చెప్పే అసలైన శివరాత్రి మన హృదయంలో జరిగే అంతర్గత జాగరణ. శివుడు ఎక్కడో కైలాసంలో మాత్రమే ఉండడు. ప్రతి జీవిని లోపల చైతన్య రూపంలో లింగస్వరూపంగా నివసిస్తాడు. మన శరీరం దేవాలయం, మన హృదయం గర్భగుడి, మన శ్వాసే శివమంత్రం. ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన శివరాత్రి సందేశం. ఈ పుణ్యరాత్రిలో మనం ఒక రాత్రంతా మేల్కొని ఉండటం మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని మేల్కొల్పాలి. కోపం, ఈర్ష్య, అహంకారం, అసత్యం అనే చీకట్లను విడిచిపెట్టి సత్యం, శాంతి, కరుణ, ధర్మం అనే దీపాలను మన హృదయంలో వెలిగించాలి. అదే అసలైన జాగరణ. సనాతన ధర్మం ఉపవాసాన్ని కేవలం శరీరానికి మాత్రమే చెప్పలేదు, మన చెడు ఆలోచనలకు ఉపవాసం చెయ్యాలని బోధించింది. చెడు మాటలకు మౌనవ్రతం, చెడు ఆలోచనలకు ధ్యానవ్రతం, చెడు కార్యాలకు నియమవ్రతం. ఇవే నిజమైన శివారాధన. పురాణాల ప్రకారం శివరాత్రి 4 జామాలుగా విభజించబడింది. ఈ 4 జామాలు మన జీవితానికి 4 మహాపాఠాలు. మొదటి జామం శరీరశుద్ధి. దేవుని ముందు శరీరం పవిత్రంగా ఉండాలి. సాత్విక ఆహారం, నియమం, శుచిత్వం ఇవే మొదటి అడుగు. రెండవ జామం మనస్సు శాంతి. ధ్యానం, జపం, భక్తి ద్వారా మనస్సును నిశ్చలంగా ఉంచటం. మూడవ జామం వాక్కు పవిత్రత. సత్యం మాట్లాడటం, మృదువుగా మాట్లాడటం, ఎవరికీ హాని చెయ్యని మాటలు పలకటం. నాలుగవ జామం ఆత్మజ్ఞానం. నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకటం, అదే శివతత్వాన్ని తెలుసుకోవడం. శివం అంటే మంగళం. మన ఆలోచనలు శివమయమైతే జీవితం కూడా శివమయమవుతుంది. అందుకే మహాశివరాత్రి మనలోని పశుత్వాన్ని విడిచిపెట్టి శివత్వాన్ని మేల్కొల్పే మహా అవకాశంగా భావించాలి. ఈ రాత్రి దేవుని ముందు మాత్రమే కాదు, మన మనస్సు ముందు కూడా నిజాయితీగా నిలబడాలి. లోపల వెలుగు పుట్టిన రోజే నిజమైన శివరాత్రి. బయట వెతకటం కాదు, లోపల జాగృతం కావటమే మహాశివరాత్రి యొక్క అసలైన సందేశం. ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్. టేక్ కేర్. బై. సైనింగ్ ఆఫ్ మీ రామ్.